హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. మరి కథలోకి వెళ్తే టక్ టక్ మని తలుపు ఎవరో కొడుతున్నారు. తను చదువుతున్న బుక్ పక్కన పెట్టి లేచి వెళ్ళు తలుపు తీశాడు రెక్స్. గుమ్మం దగ్గర ఓ అందమైన అమ్మాయి నిలబడి ఉంది. హైట్ 5'6" ఉంటుంది. సన్నజాజి తీగలా ఉంది. తెల్లటి తెలుపు రంగులో అందంగా ఉంది. చారడేసి కళ్ళు, కళ్ళ నిండుగా కాటుక, దొండపండు లాంటి పెదవులు. అయినా లైట్గా లిప్స్టిక్ దిద్దింది. కొటరేసిన ముక్కుకి మెరిసే ముక్కు పుడక, పొడవాటి చేతిగోళ్ళు, లైట్ కలర్ నెయిల్ పాలిష్, కనిపించినంత బ్లాక్ కలర్ స్టిక్కర్ బొట్టుగా పెట్టుకుంది. పొడవాటి తలకట్టును పోనీటైల్గా కట్టింది. పింక్ కలర్ చుడిదార్లో హిందీ హీరోయిన్ తలపించే అందం. రెక్స్ ఆ అమ్మాయిని ఒక్కసారిగా పైనుండి కింద వరకు చూశాడు. అంతే, ఆమె అందం అతడి ఇంద్రియాలను ఆనందపెడుతుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్. వెంటనే ప్రేమలో పడిపోయాడు. ప్రేమ అనేది మనిషి సహజ గుణం. మనిషి ప్రేమించకుండా ఉండలేడు. అతడు అలా ఆమెను చూస్తూ ఉండిపోవటం గమనించిన శాన్వి, గిరిజారాణి గారు ఉన్నారా అండి అని అడిగింది. ఆమె మాటలకు మరింత పరవశించారు రెక్స్. ఆమెది కోకిల కంఠం. వినే కొద్ది వినాలనిపించే స్వరం ఆమెది. మీరు అంటూ తడబడ్డాడు. నేను మీ ఇంట్లో బట్టలు సర్దడానికి వీక్లీ ఒకసారి వస్తూ ఉంటాను చెప్పింది శాన్వి. బట్టలా? అర్థం కాక ప్రశ్నించాను. అవును, మీరు విన్నది నిజమే. నేను మీ కబోర్డ్లో ఉన్న బట్టలు మడతపెట్టి నీట్గా సర్దుతాను. అలాగా, మమ్మీ ఊరెళ్ళారు. పర్వాలేదు, నేను సర్ది వెళ్ళిపోతాను అంటూ అతడు జవాబు చెప్పేలోపే లోపలికి వెళ్ళి కబోర్డ్లో ఉన్న బట్టలు సర్దడం మొదలుపెట్టింది. ఓ 10 నిమిషాల్లో ఓ కబోర్డ్ సర్దేసింది. ఈమె పనే ఇదా? ఇంత నీట్గా సర్ది ఉన్నావేమిటి అని అనుకున్నానే కానీ అమ్మ ఎప్పుడు చెప్పను లేదు, నేను అడగను లేదు. ఇలాంటి పనులు విదేశాల్లో చేస్తారని విన్నాను. ఇండియాలో కూడా చేస్తున్నారన్నమాట. పోనీలే, ఈ వయసులో అమ్మ కాస్తైనా శ్రమ తప్పింది అనుకుంటున్నాడు. వెంటనే కిచెన్కి వెళ్ళి టీ చేసి 2 కప్పుల్లో వేసి పట్టుకొచ్చాడు. ఒకటి ఆమెకిచ్చాడు. తను కప్ తీసుకున్నాడు. శాన్వి చైర్లో కూర్చొని టీ తాగుతుంది. మీ పేరు? కుతూహలంతో అడిగాడు. శాన్వి. గుడ్ నేమ్. థ్యాంక్ యూ. మీ పేరు బాగుంది. మీ వర్క్ ఇంకా బాగుంది. థ్యాంక్స్ అండి. మీలాంటి కస్టమర్స్ ఉండబట్టే ఇలా చేయగలుగుతున్నాను. ఇలా ఎన్నిళ్ళకి వెళ్తారు? నాకు 50 మంది కస్టమర్లు ఉన్నారండి. వారానికి ఒకసారి వెళ్తాను. ఇంటికి 2000 చొప్పున నెలకు 1,00,000 సంపాదిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా చెప్పిందామే. బాగుందండి మీ జాబ్. థ్యాంక్స్ అండి. మీ మమ్మీకి నేను వచ్చి వెళ్ళినట్టు చెప్పండి అని చకచక వీధిలోకి వెళ్ళి తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది శాన్వి. మధుసూదన్, రజిత వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మధుసూదన్ కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా చేరి రిటైర్ అయ్యాడు. వాళ్లకు 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. సమీర పెద్దమ్మాయి బీటెక్ చదివింది. ఆమెకు తగిన వరుణ్ణి తేవటానికి తల్లి తండ్రి చాలా కష్టపడ్డారు. చివరికి ఓ గవర్నమెంట్ ఆఫీస్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్న సాత్విక్ ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. కొన్ని నెలల్లో వాళ్ళ పెళ్లి పేటాకులైపోయింది. ఒకరోజు అత్తగారు కోడలు సమీరను తీసుకువచ్చి పుట్టింట్లో వదిలి వెళ్ళింది. కారణం అడిగితే మీ కూతుర్ని అడగండి అన్నది. కూతుర్ని అడిగితే మౌనమే ఆమె సమాధానమైంది. కూతురు గర్భిణి అని తెలిసి ఆ తల్లి తండ్రి ఆమెను గట్టిగా ప్రశ్నించలేదు. నెలలు నిన్నాక 12 ఆడపిల్లను కన్నది. మనవరాల్ని చూసిన ఆనందంలో కూతురు కాపురం గూర్చి ఆలోచించడం మానేశారు. తల్లి తండ్రికి బరువు కారాదని ఎగ్జామ్స్ రాసి బ్యాంక్ జాబ్ సంపాదించింది సమీర. అక్క కాపురాన్ని కల్లారా చూసిన శాన్వి ఇంటర్ పూర్తవగానే చదువుకు స్వస్తి పలికింది. తన తెలివితేటలతో తానే జాబ్ సృష్టించుకుంది. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ చెల్లెలు తమ్ముడు చదువుకు సహాయపడుతుంది. చెల్లెలు సరయు బీటెక్ చదువుతుంది. తమ్ముడు సుజన్ ఇంటర్ చదువుతున్నాడు. శాన్వి ఆ రోజు తన పని ముగించుకుని అక్క కూతురు గ్రీష్మ చదువుతున్న కాన్వెంట్కి వెళ్ళి తను తీసుకుని ఇంటికి బయలుదేరింది. శాన్వి వెనకాల గ్రీష్మి కూర్చొని పిన్ని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. బైక్ స్పీడ్గా వెళ్తుంది. ఫోన్ రింగ్ అయింది. గ్రీష్మ కట్టేసింది. మళ్ళీ రింగ్ అయింది. మళ్ళీ కట్టేసింది. మళ్ళీ రింగ్ అయింది. ఎమ్మటే శాన్వి బైక్ ఆఫ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎవరిదో న్యూ నెంబర్. హలో శాన్వి గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. దేనికి? చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఎక్కడ కలుద్దామో చెప్పండి, అక్కడికి వస్తాను. రేపు సాయంత్రం 3 గంటలకు కాఫీ షాప్లో కలుద్దాము. థ్యాంక్ యూ. ఫోన్ కట్ అయింది.
బైక్ స్టార్ట్ అయింది. స్పీడ్గా వెళ్తుంది. ఆ బైక్లానే ఆమె ఆలోచనలు స్పీడ్ అందుకున్నాయి. ఇంతకీ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? నేను పేరడగలేదేమిటి? కస్టమర్స్ చాలామంది చెప్తూ ఉంటారు. కస్టమర్ అని ఫోన్ లిఫ్ట్ చేశాను. ఏదో ముఖ్యమైన విషయం అంటే సరే అన్నాను. ఏమై ఉంటుంది? అలా ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. శాన్వి ఇంటికి వెళ్ళేటప్పటికి తల్లి పకోడీలు చేయటానికి పిండి కలుపుతుంది. శాన్వి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. తల్లి చేతిలో పిండి గిన్నె తీసుకుంది. అమ్మా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వేస్తేస్తాను అంటూ స్టవ్ మీద పెనంలో నూనె పోసింది. శాన్వి తనను ఏ పని చేయనీయదు. తను ఎంత పనైనా చక్క పెట్టేసుకుంటుంది. మిగతా ఇద్దరు పని దొంగలు. ఇది కష్టజీవి, దీన్ని ఎవరు చేసుకుంటారో బాగా సుఖపడతాడు అనుకుంటూ వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంది. శాన్వి వేడివేడి పకోడీలు ప్లేట్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఇంతలో మనవరాలు గ్రీష్మ అక్కడికి వచ్చింది. అమ్మమ్మ, నా కథ చెప్పు అంటూ అమ్మమ్మ పక్కన చేరింది. ఇప్పుడేం కథే, కాసేపు టీవీ చూడనివి, రాత్రికి చెబుతాన్నది. నాకిప్పుడే చెప్పాలి అంటూ గ్రీష్మ మారం చేసింది. అమ్మమ్మ తిన్నెయ్యి, నీ కథ నేను చెబుతాను అంటూ గ్రీష్మను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది శాన్వి. రజిత టీవీలో వార్తలు పెట్టుకుంది. బ్రేకింగ్ న్యూస్, విశాఖపట్నంలో యాక్సిడెంట్, భార్య భర్త అక్కడికక్కడే చనిపోయారు. బండి మీద కూతురు సంబంధానికని వెళ్ళి ఋతువాత పడ్డారు. ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు. ఇప్పుడు వారికి దిక్కెవరు? ఆ వార్త వినగానే ఆమె నిష్టంగా సోఫాలో జారబడిపోయింది. మాకేమైనా జరిగితే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? పెద్దదాని పెళ్లి అలా జరిగింది. శాన్వి పెళ్ళంటే ఇంత ఎత్తులేస్తుంది ఎలా? శాన్వి మనసు మంచిది, అందర్నీ చూసుకుంటుంది. ఎలాగైనా దానికి నచ్చే పెళ్లి చేసేస్తే నాకు కొంత ధైర్యం ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ లేచి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. 3 సంవత్సరాల తర్వాత రేపే నా భార్య పండంటి బిడ్డను పుట్టింటి నుండి తీసుకువస్తుంది. రేపటి నుండి నా దినచర్య కొత్తగా ఉంటుంది. అత్తయ్య వారం రోజుల నుండి వెళ్ళిపోతుంది. నేను, నా భార్య, నా బిడ్డ. ఆ ఊహ చాలా ఆనందంగా ఉంది. నా కూతురికి 6 నెలలు నిండి 7వ నెల నడుస్తుంది. తను కూర్చుంటుంది, పాకుతుంది. బొద్దుగా ఉండే నా పాపను నేనే ఎత్తుకోవాలి, ఆడించాలి, కబుర్లు చెప్పాలి, మంచి మంచి బొమ్మలు కొనాలి. ఇంతకి తాను నా కూతుర్ని నన్ను ఎత్తుకొనిస్తుందా? ఎత్తేస్తాను అంటుందా? అన్నీ తానే చూస్తుందా? నా కూతురు నా పక్కన పడుకుంటుందా? తన పక్కన పడుకుంటుందా? పాపం నా పోలికే అన్నారు అత్తయ్య గారు. ఫోటోలో ఇంకా పోలికలు తెలియటం లేదు. ఆడపిల్లకు తండ్రి పోలికలొస్తే అదృష్టవంతురాలవుతుందట. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య ఇక్కడి నుండి వెళ్ళి 9 నెలలు దాటాయి. ఈ 9 నెలలు ఎలా గడిచాయో. ఇక నుండి వారిద్దరినీ వదిలి ఒక్కరోజు కూడా ఉండకూడదు. మొన్న ఫోన్ చేసినప్పుడు అమ్మ అన్నది, మీ అత్త నీ భార్యని 3 నెలల్లో పంపుతాను అని 7వ నెల వరకు అట్టే పెట్టుకుంది. ఇప్పటికైనా మనవరాలిపై మోజు తీరిందేమో అన్నది. ఆలస్యానికి కారణం అత్తయ్య అనుకుంటుంది. నా భార్యకు నా దగ్గర రావటం ఇష్టం లేదని అమ్మకు ఎలా తెలుస్తుంది? నేను చెబితే కదా. నేను నా కూతురు ఇక ఎక్కడికి వెళ్ళము, మీ దగ్గరే ఉంటాము అనేటట్లు చేయాలి. దానికోసం ఏదో ఒకటి చేయాలి. ఆమెను వదిలి ఒక్కరోజు ఉండలేను, ఉండను కూడా. ఇలా ఆలోచిస్తూ ఎప్పటికూ నిద్రలోకి జారుకున్నారు రెక్స్. ఆ రాత్రి శాన్వి రేపటి గురించి ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళు పుట్టింట్లో ఆనందంగా గడిచిపోయింది. రేపటి నుండి నా కష్టాలు మొదలవుతాయి. అక్క భర్త చేత మోసగించబడి పుట్టింట్లో ఉండిపోయింది. నేను పెళ్లికి దూరంగా ఉండాలనుకుని అమ్మా నాన్న మాట తీసేయలేక ఒప్పుకున్నాను. అతడు నా ఇష్టం లేకుండా నన్ను తల్లిని చేశాడు. పురిటికి వెళ్ళిన నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు, కానీ ఇక్కడికి రాలేదు. అంటే తాను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. మగవాడికి కావాల్సింది పక్కలో పడుకునే ఆడది. అది భార్య అయినా ఇంకెవరైనా. ఆడదానికి ఒక మనసు ఉంటుందని గ్రహించరు. వాళ్లకు ఆ విషయం అక్కర్లేదు. ఇప్పటికైనా నీ భర్తతో సఖ్యతగా ఉండు అని అమ్మ అంటుంది. సఖ్యత అంటే ఏమిటి? అతడి దగ్గరకు రమ్మన్నప్పుడల్లా వల్ల అప్పగించడమా? కోరిక ఒకరికి పుడితే సరిపోతుందా? ఇద్దరికీ ఉండనక్కర్లేదా? నాకు పెళ్లి వద్దు అన్న అర్థం చేసుకోకుండా ప్రేమించాను అంటూ అమ్మ వాళ్ళని ఒప్పించి తాళి కట్టేశాడు. అంతటితో ఆగాడా? తల్లిని కూడా చేశాడు. ఎక్కడికి పోతాను అనే కదా అతడి ధీమా. అందుకే నన్ను ముట్టుకుంటే చచ్చిపోతానని బెదిరించాను. నీ ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకోను అని హామీ ఇచ్చాడు. అందుకే 6 నెలలు అక్కడ ఉండి 7వ నెలలో పుట్టింటికి వచ్చాను. నేను తల్లినయ్యానన్న సంగతి తెలిసి
అతడు చాలా సంతోషించాడు. బహుశా అలా అయినా దగ్గర అవుతాననుకున్నాడేమో. నన్నే పని ముట్టుకొనియకుండా అన్నీ నా కాళ్ళ దగ్గరకు అమర్చేవాడు. ఒకసారి మంచివాళ్ళ అనిపిస్తాడు, కానీ ఇదంతా నటనేమో. నన్ను తన వైపు తిప్పుకోవటానికి ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. తిరుగు ప్రయాణం రేపే. అంత కొత్తగా ఉంది. నా కూతురు అచ్చు తండ్రి పోలికలే. ఏమిటో ఈ సృష్టి రహస్యం. నా కూతురంటే నాకు ప్రాణం. దాని నవ్వుని చూసి బతికేవచ్చు అనిపిస్తుంది. ఆలోచనలు వీడి నిద్రకు ఉపక్రమించింది శాన్వి. ఆ మర్నాడు శాన్విని మనవరాల్ని తీసుకుని బెంగళూరు అల్లుడింటికి వెళ్ళింది రజిత. రెక్స్ వాళ్ళను సాధారణంగా ఆహ్వానించాడు. అత్త ఉన్నన్ని రోజులు అగ్గగ్గలాడుతూ చూస్తుంటే ఇంత మంచి అల్లున్నా నా కూతురు నిర్లక్ష్యం చేసిందనుకున్నామే. అందుకే తిరిగి వెళ్ళేటప్పుడు శాన్వి అల్లుడు మనసు చాలా మంచిదే, ఇకనైనా నీ అనుమానాలు వీడి అతన్ని సుఖపెట్టి నీవు సుఖపడు అంటే హెచ్చరించి వెళ్ళింది. శాన్వి పాపని లైవ్వు అని భార్య చేతిలో ఉన్న పాపని తీసుకుని ఆడిస్తున్నారు రెక్స్. శాన్వి ఇల్లంతా నీట్గా సర్దింది. భర్త కూతుర్ని ఆడిస్తూ ఉంటే వంట చేసింది. రెక్స్కు బాక్స్ పెట్టింది. అతను ఆఫీస్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు పూలు పళ్ళు కూతురికి కొన్ని డ్రెస్సెస్ తెచ్చాడు. డ్రెస్సెస్ కబోర్డ్లో సర్దింది. పళ్ళు డైనింగ్ టేబుల్పై పెట్టింది. పూలు దేవుడి పటానికి వేసింది. తాను భోజనం చేసేసి కూతుర్ని తీసుకొని వేరే రూమ్కి వెళ్ళి పడుకుంది. రెక్స్ తాను వడ్డించుకొని తిన్నాడు. ఒక్కసారి కూతుర్ని చూడాలనిపించి గదిలోకి వెళ్ళాడు. ఇద్దరూ నిద్రపోయారు. తృప్తిగా చూసుకుని వెళ్ళి తన రూమ్లో పడుకున్నాడు. గతం ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదలాడింది. ఆ రోజు బట్టలు సర్దడానికి వచ్చిన శాన్విని చూడగానే తొలి చూపులోని ప్రేమలో పడిపోయాడు. అందుకే కాఫీ షాప్కి రమ్మని ఫోన్ చేశాడు. 3 గంటలకు శాన్వి కాఫీ షాప్కి వచ్చింది. అప్పటికే వచ్చి కూర్చున్న రెక్స్ చెయ్యి ఊపాడు తన దగ్గరకు రమ్మని. మీరా అంటూ వచ్చి ఎదురుగా కూర్చుంది శాన్వి. ఎవరనుకున్నారు? చెప్పండి, నన్నెందుకు రమ్మన్నారు? కాస్త రిలాక్స్గా కూర్చోండి. ఏం తీసుకుంటారు? నాకేం వద్దు, ముందు విషయం చెప్పండి. ఆమె చెప్పేలా లేదని తానే 2 కూల్ కాఫీలు ఆర్డర్ ఇచ్చేశాడు. ఆమె అక్కడ కూర్చుంది కానీ ఎటో చూస్తుంది. నా పేరు రెక్స్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నెలకు శాలరీ 3 లక్షలు వస్తుంది. మా మమ్మీ డాడీ గెజిటెడ్ ఆఫీసర్స్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్లకు నేనొక్కనే కొడుకును చెప్పటం ఆపి శాన్వి వైపు చూశాడు ఒకసారి. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? ఇంతలో బేరర్ 2 కాఫీలు తెచ్చి టేబుల్పై పెట్టాడు. తీసుకోండి. శాన్వి కప్ తీసుకుంది. హమ్మయ్యా అనుకున్నా రెక్స్ మనసులో. నేను మిమ్మల్ని చూసిన మరుక్షణం మీ ప్రేమలో పడిపోయాను. మిమ్మల్ని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. మీరు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోనక్కర్లేదా? నా ఉద్దేశం మీరు కూడా నన్ను ఇష్టపడితేనే. నాకిష్టం లేదు. మీరెవరినైనా లవ్ చేశారా? లేదు. మరెందుకు? నాకు పెళ్లిపై నమ్మకం లేదు. వాట్? అర్థం కానట్టు అడిగాడు. అవును, మీరు విన్నది నిజమే. అదే ఎందుకు? నా అభిప్రాయాలు నాకుంటాయి, మీకు అనవసరం. ప్లీజ్ శాన్వి, అవేంటో చెప్పు అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతడి చేతిని తీసేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక ఇంటిదారి పట్టారు రెక్స్. ఆ తర్వాత అడ్రస్ తెలుసుకుని ఆమెను ఫాలో అయ్యాడు. ఎంత ప్రయత్నించినా ఆమె అతడి ప్రేమను అంగీకరించలేదు. రెక్స్ ఆమెను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. తల్లి తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తుంటే శాన్వి విషయం చెప్పాడు. ఒక్క కొడుకు, ఆ కొడుకు ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా ఒప్పించేయాలి అని నిర్ణయించుకున్న తల్లి తండ్రి ఏం చేశారో సంబంధం కుదుర్చుకుని వచ్చారు. తన ఆనందానికి అవధుల్లేవు. పెళ్లి ఘనంగా జరిగింది. ఆ రోజు మొదటి రాత్రి తన కళ్ళ రాకుమార్తె శాన్వి వెండి గ్లాస్తో పాలు పట్టుకుని తన ముందు నించుంది. ఇది కళా నిజమా అని ఓసారి గిల్లి చూసుకున్నాడు. తెల్లటి పట్టుచీరలో అప్సరసలా శాన్వి మెరిసిపోతుంది. అతని మనస్సు అదుపు తప్పింది. కాసేపు ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. శాన్వి గ్లాస్ అతడి చేతిలో పెట్టింది. ఆమెను చెయ్యి పట్టుకుని మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోపెట్టాడు. గ్లాసులో పాలు సగం తాగి ఆమె చేతికిచ్చాడు. శాన్వి గ్లాస్ అందుకొని టీపాయ్ మీద పెట్టేసింది. ఆమె సంగతి తెలిసినవాడే కాబట్టి ఆశ్చర్యపోలేదు. ఆమెకు దగ్గరగా జరిగి భుజాలపై చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూశాడు. పెళ్ళంటే ఇష్టం లేదన్నావు అంటూ కొంటెగా చూస్తూ ఆ ముగ్గలు నిమిరాడు.
అంతే అతడి చేతుల్ని దూరంగా నెట్టివేసింది. ఆమె సిగ్గుపడుతుందనుకుంటూ ఆమెను హగ్ చేసుకోబోయాడు. నన్ను పెళ్లాడాలన్న మీ కోరిక నెరవేర్చుకున్నారు. నన్ను తాకకండి. మనం గది బయట మాత్రమే భార్యాభర్తలం, గది లోపల కాదు అంటూ వెళ్లి సోఫాలో పడుకుంది. రెక్స్ సోఫా దగ్గరికి వెళ్ళాడు. నన్ను తాకాలని ప్రయత్నిస్తే గట్టిగా అరుస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ దుప్పటి ముసుగేసింది. శోభనం రాత్రి అలా గడిచింది. ఆ తర్వాత 3 రోజులకు బెంగళూరు కాపురానికి పంపారు. వంట పని ఇంటి పని బాగానే చేస్తుంది. ఇద్దరం కలిసి సినిమాకు వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి తీసుకువెళ్ళినా వచ్చేది. నాతో ఫొటోస్ కూడా దిగేది. రాత్రి అయ్యేటప్పటికి తను వేరే రూమ్లో పడుకునేది. ఇదంతా చూస్తూ ఉంటే ఆమెకు సెక్స్ అంటే భయపడుతుందేమో అనిపించేది. భోజనం కూడా తను వడ్డించేది కాదు. తను పెట్టుకొని తినేసి తన రూమ్కి వెళ్ళి పడుకునేది. ఇలా తన ప్రవర్తన విచిత్రంగా ఉండేది. మాట్లాడదామనుకుంటే అవకాశం ఇచ్చేదే కాదు. ఓ రోజు నేను జాబ్ చేయాలి అనుకున్నాను అన్నది. అవసరమా అన్నాను. అవును. ఎందుకు? నా ఐడెంటిటీ నాకు అవసరం. నీ చదువుకు ఏ జాబ్ వస్తుందనుకున్నావు? వచ్చిందే. అంటే నేను ఇదివరకు చేసే జాబు. ఇప్పుడు నా భార్యవు. అయితే నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద ఉంది. మీ గౌరవానికి ఏ లోటు రానియను. ఇంటింటికి తిరగటం కుదరదు. అయితే చిల్డ్రన్ కేర్ సెంటర్ పెట్టుకుంటాను. ఎక్కడ? మన పక్క అపార్ట్మెంట్లో. సరే, ఏమేం కావాలో రాసి ఇవ్వు, ఆర్డర్ చేస్తాను. మీరేమి ఇవ్వనక్కర్లేదు, నేను చేసుకోగలను. అయితే ఇదిగో ఈ కార్డు తీసుకో. అవసరం లేదు. మరి ఎలా? చిరాగ్గా చూశారు రెక్స్. నా దగ్గర మనీ ఉంది, వాటితో ఏర్పాటు చేసుకుంటాను. నీ ఇష్టం అంటూ విసురుగా వెళ్ళిపోయారు రెక్స్ అక్కడి నుండి. వారం రోజుల తర్వాత చిల్డ్రన్ కేర్ సెంటర్ ప్రారంభించింది శాన్వి. తనతో రిబ్బన్ కట్ చేయించింది. 2 ఆయిల్ను పెట్టుకుంది. డైలీ ఇద్దరం బాక్స్ పట్టుకొని 9 కల్లా వెళ్ళిపోతాము. తాను 5ంటికి వచ్చేస్తుంది. నీవు వచ్చేటప్పటికి 9 అవుతుంది. వేడి వేడిగా వండి ఉంచుతుంది. తను తినేసి పడుకుంటుంది. ఇద్దరం భార్యాభర్తల్లా కాకుండా రూమ్మేట్స్లా ఉంటున్నాము. అందమైన భార్య, అందున ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎదురుగా ఉన్న ఏం చేయలేని పరిస్థితి. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాను. జీవితం నిస్సారంగా సాగుతుంది. ఆ రోజు సండే. సవి గోడల బూజులు దులుపుతుంది. అందక పీట మీద పీట వేసుకుంది. కాలు జారింది. పడబోతుంటే వెళ్ళి గట్టిగా పట్టుకున్నాను. నా భార్య నా చేతుల్లో బందీ అయిపోయింది. నా శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. అలా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. వదలండి, గట్టిగా అరిచింది. సిగ్గుపడిపోయి వదిలేశాను. ఆమె తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆ తర్వాత వారం రోజులు ఒకరి ముఖాలొకరు చూసుకోలేదు. అప్పటి నుండి నేను ఇంటికి ఆలస్యంగా వచ్చేవాణ్ణి. నేను వచ్చేటప్పటికి తాను నిద్రపోయేది. ఇలా 6 నెలలు గడిచాయి. నేను ఆఫీస్లో వర్క్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాణ్ణి. అది గ్రహించిన నా ఫ్రెండ్ నన్ను ప్రశ్నించాడు. పూర్తిగా చెప్పకపోయినా నా భార్య నేను రూమ్మేట్స్లా ఉంటున్నామన్న సంగతి చెప్పేశాను. వాడు ఒకరోజు ఒక చోటుకి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ నీకు ఏ విధమైన అడ్డు ఉండదు. నీకు నచ్చిన అమ్మాయితో నీ కోరిక తీర్చుకో అన్నాడు. ఒక అమ్మాయి శాన్వి కన్నా అందంగా ఉంది. వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే ఆమె చీర విప్పేసి నా దగ్గరగా వచ్చి నిలబడింది. భయంతో ముడుచుకుపోయే శాన్వి గుర్తుకొచ్చింది. ఆమె నన్ను మంచం దగ్గర తీసుకుని వెళ్ళి నా మీద పడింది. అంతే, గబుక్కుని లేచిపోయాను. ఆమె నన్ను విచిత్రంగా చూసింది. ఆమె చేతిలో డబ్బులు పెట్టి బయటపడ్డాను. నా స్నేహితుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అన్నాడు. ప్రేమ లేని చోట సెక్స్ సంపూర్ణంగా అనుభవించలేమురా. ఆమెను చూడగానే టచ్ కూడా చేయాలనిపించలేదురా. నీ ప్రేమ చాలా గొప్పదిరా అన్నాడు. ఒకరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. శాన్వి ఒక్కతే ఇంట్లో ఉంది. మా ఇద్దరి దగ్గర చెరో కీ ఉంటాయి. నేను పార్టీ నుండి వచ్చేటప్పటికి రాత్రి 12 దాటింది. ఫ్రెండ్ బలవంతం చేస్తే మందు కొట్టాను. తలుపు తీసుకుని లోపలికి వచ్చాను. శాన్వి గది తలుపు బార్ల తీసి ఉంది. ఎప్పుడు తలుపు గడియ పెట్టుకుని పడుకుంటుంది. తలుపు తీసి ఉందేమిటి అని గదిలోకి వెళ్ళాను. శాన్వి నిద్రపోతుంది. నిద్దట్లో ఆమె పవిట పక్కకు జరిగింది. పాదాలు పైకి చీరపోయి కాళ్ళు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి.
కాసేపు ఆమె రూపాన్ని చూస్తూ నిలబడిపోయాను. నా భార్య, నేను తాళి కట్టిన భార్య, నేను ప్రేమించి పెళ్ళాన్న భార్య. ఒక్కసారి తాకాలనిపించి మంచం దగ్గరకు వెళ్ళాను. ఆ తర్వాత కాసేపు ఆమె పక్కన పడుకుందామనిపించింది. వెళ్ళి పడుకున్నాను. ఆమె నా వైపు జరిగి నా గుండెలపై చెయ్యి వేసింది. అంతే, నాలో ఒక్కసారిగా కోరికలు తాసుపాముల బుసలు కొట్టాయి. ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి ఆమెను నా గుండెలకు హత్తుకున్నాను. ఆమె లేవలేదు. ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని పెదాలు చుమ్మించాను. ఆమెకు మెలకువ వచ్చింది. నన్ను తోసేయడానికి ప్రయత్నించింది. నా మగతనం ముందు ఆమె పూర్తిగా ఓడిపోయింది. నాకు మత్తు దిగిపోయింది. నేను చేసిన పనేమిటో తెలిసి వచ్చింది. సారీ చెప్పాను. ఏడ్చింది. నా వైపు కోపంగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ మర్నాటి నుండి నాకు వంట చేయటం మానేసింది. అలా నా మీద నెల రోజులు స్ట్రైక్ చేసింది. ఒకరోజు నా ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. శాన్వి తల్లి కాబోతుంది, జాగ్రత్తగా చూసుకోండి అన్నది. నా సంతోషానికి అవధుల్లేవు. నాకు శాన్వి బిడ్డను ఇవ్వబోతుందా? తలుచుకుంటే ఆమె మీద ప్రేమ అధికమైంది. ఆ రోజు నుండి వంట నేనే చేసి అన్ని రూమ్లో పెట్టేవాణ్ణి. ఏమనుకుందో నేను పెట్టినవన్నీ తినేసేది. డాక్టర్ని ఇంటికి రప్పించి ట్రీట్మెంట్ చేయించేవాణ్ణి. 3 నెలలు గడిచాక తన చిల్డ్రన్ కేర్ సెంటర్ వేరే అమ్మాయికి అప్పగించింది. 7వ నెలలో వాళ్ళమ్మ వచ్చి తీసుకువెళ్ళింది. నేను డైలీ ఫోన్ చేస్తూనే ఉన్నాను. ముక్త సరిగా మాట్లాడేది. అత్తగారు డెలివరీ అయిన వెంటనే ఆడపిల్ల పుట్టిందని చెప్పింది. అమ్మ నాన్న వెళ్ళి చూసి వచ్చారు. నీ కూతురు బంగారు బొమ్మలా ఉందిరా అని చెప్పారు. నాకు నా కూతుర్ని చూడాలని ఉండేది. ఇదే మాట అత్తయ్యతో అంటే, నీ మీద శాన్వికి చాలా కోపంగా ఉంది, ఇప్పుడు రావద్దు, నేనే మెల్లగా నచ్చెప్పి నీ దగ్గర తీసుకువస్తానని చెబుతూ వచ్చేది. ఇన్నాళ్లకు తల్లి బిడ్డను తీసుకుని వచ్చారు. ఆలోచనలు వీడి నిద్రకు ఉపక్రమించారు రెక్స్. శాన్వి, నా కూతుర్ని నా దగ్గర పడుకోబెట్టవా? సౌమ్యంగా అడిగారు రెక్స్. అలాగే 3 రోజులు మీ దగ్గర, 4 రోజులు నా దగ్గర అన్నది. సరే అన్నారు రెక్స్. రోజులు దొర్లుతున్నాయి. ఇద్దరు డ్యూటీలకు వెళ్తున్నారు. శాన్వి కూతుర్ని తనతో తీసుకుని వెళ్తుంది. శాన్వి అమెరికా నుండి మా అమ్మయ్య కూతురు ఇండియా వస్తుంది. తనకి ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు. నీకేమైనా అభ్యంతరమా? సూటిగా అడిగారు రెక్స్. ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. ఆమె మీ మర్దలు. మధ్యలో నాకేమి? ఆమె ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉండమనండి. అది కాదు, తనకి ఒక రూమ్ ఇవ్వాలి కదా. అది కాక మనిద్దరం ఇలా వేరువేరుగా ఉంటే బాగోదు. అందుకని మీ రూమ్లో పడుకోమంటారు అంతేగా. పిచ్చి పిచ్చి వేషాలు వేయనంటే ఓకే. మళ్ళీ అలాంటి తప్పు జరగదు. నమ్మాలా? మరి ఐరన్ తీసుకొని రావటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళనా? సరే మీ ఇష్టం. రెక్స్ హుషారుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కార్ స్టార్ట్ చేశాడు. ఐరా రెక్స్తో పాటు కార్ దిగుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది. ఆమె చాలా అందంగా ఉంది. అంతకంటే అందంగా ఉంది ఆమె నవ్వు. ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వచ్చారు. డ్రైవర్ లగేజ్ పట్టుకొచ్చాడు వెనకాల. హాయ్ శాన్వి, హౌ ఆర్ యూ అంటూ ఐరా గలగల మాట్లాడిస్తుంది. మీరు ఫ్రెష్ అప్ అయి రండి, భోజనం వడ్డిస్తా అంటూ ఐరన్ ఆమె కోసం ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకువెళ్ళింది. అరగంట తర్వాత ఐరా ఫ్రెష్ అప్ అయి వచ్చింది. నేరుగా డైనింగ్ రూమ్కి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. బావ రాలేదే అన్నది హాలంతా పరీక్షిస్తూ. వస్తారు అంటూ శాన్వి రెక్స్ గదిలోకి అడుగుపెట్టింది. ఏమండి అని పిలిచింది. ఆమె పిలుపుతో కబోర్డ్లో బట్టలు తీసుకునే వాడల్లా ఇటు తిరిగేటప్పటికీ కబోర్డ్లో బట్టలు మొత్తం కింద జారిపడిపోయాయి. నేను సర్దుతా అంటూ శాన్వి రాబోతూ ఉంటే రెక్స్ అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో. రూమ్ అంతా తడి అవ్వటంతో శాన్వి జారిపడిపోయింది. రెక్స్ ఆమెను జారకుండా పొడివి పట్టుకున్నాడు. అప్పుడు అతని ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఇది కళా నిజమా? నిజమైతే ఎంత బాగుండు. శాన్వి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నాడు గుసగుసగా. ఆమె అతని నుండి వదిలించుకోవాలని చూస్తుంది. అతడి చేతులు మరింతగా బిగుసుకున్నాయి. శాన్వి అతడి చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. మాట తప్పడము మీకు అలవాటే. మీరెంత ప్రయత్నించినా నేను మీకు లొంగను. అంత వల్లు పట్టుకోలేకపోతే.
రెక్స్ శాన్వి చెంపపై చిల్లుమనిపించాడు. ఆమె భుజాలపై చేతులు వేసి, నీకు ప్రేమంటే తెలుసా? అది తెలిస్తే నీవిలా మాట్లాడవు. నేను నీ శరీరం కోసం ముఖం వాచిపోతున్నాను అనుకున్నావా? శరీరమే కావాలనుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది. నేను నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, భార్యగా ఓ హోదా కల్పించాను. అది నీవు ఎన్నటి తెలుసుకోలేవు. అది జన్మకు జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ అసలు నా మీద నీకున్న అభిప్రాయం ఏమిటి? పెళ్లికి నీవు ఒప్పుకుంటేనేగా చేసుకున్నాను. ప్రేమగా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే నన్ను ఓ పురుగును చూసినట్టుగా చూస్తున్నావు. అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ పుట్టింట్లోనే ఉండిపోవాల్సిందిగా ఇక్కడికి వచ్చింది నన్ను సాధించటానికా? అవును, నేను పెళ్లి చేసుకోను అన్న బలవంతంగా మా అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలను కన్నారు. సరే, నా కూతురు నాకు ఇచ్చేసి నీ దారిన నువ్వు పో. అది నా కూతురు, మీకెందుకు ఇస్తాను? అయితే నోరు మూసుకొని పడుండు. పండడానికి కాదు ఇక్కడికి వచ్చింది. సరే, నేనే పెద్ద అందగతను అని పొగరు నీకు. ఇప్పుడే చెబుతున్నాను, నీ అంతటి నీవే నేను కావాలని వచ్చే వరకు నీ వంక కూడా చూడను. వెళ్ళు అంటూ ఆమెకు దూరంగా జరిగాడు. శాన్వి డైనింగ్ రూమ్లోకి వచ్చేసింది. వెనక రెక్స్ వచ్చాడు. శాన్వి వడ్డించింది. నీవు కూర్చో శాన్వి అన్నదైరా. నేను పాపకు తినిపించాక తింటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెక్స్ ఐరా భోజనం పూర్తయ్యాక హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. బావా, నేను సినిమా తీయాలని ఇండియా వచ్చాను. నాకు మంచి డైరెక్టర్ కావాలి. నాకు సినీ ఫీల్ వాళ్లతో పరిచయం లేదు. నాతో పనిచేసే కొలీగ్ ఒకడున్నాడు. నేను అతన్ని నీకు పరిచయం చేస్తాను. అతనికి ఎవరైనా తెలుసేమో, అలా ప్రయత్నిద్దాం. అలాగే బావా, నీవున్నావన్న ధైర్యంతోనే వచ్చాను. ఓకే ఐరా, నిద్ర వస్తుంది. రేపు మాట్లాడుకుందాం. అలాగే బావా అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఐరా. ఆ మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రెక్స్ తన కొలీగ్ చరణ్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈయనే చరణ్, మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. సైకాలజీలో కూడా ప్రావీణ్యం ఉంది. కథలు బాగా రాస్తాడు, చదువుతాడు. షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తాడు. చరణ్, ఈమె నా మరదలు. ఒకప్పుడు యాక్టింగ్ చేయాలని అనుకుంది, కుదరలేదు. ఇప్పుడు సినిమాని తీస్తానంటుంది. అమెరికా నుండి ఇండియా వచ్చింది. ఇద్దరికి పరిచయం చేశారు చరణ్. చరణ్ ఐరా ఇద్దరు విష్ చేసుకున్నారు. శాన్వి అందరికీ కూల్ డ్రింక్స్ తెచ్చింది. ఈమె అంటూ అర్థం కాక చూశాడు రెక్స్ వైపు చరణ్. నా వైఫ్ శాన్వి. నమస్తే అన్నది శాన్వి. ఐరా తన ఆలోచనలను చరణ్కి చెప్పింది. అన్నీ విన్నాక చరణ్ ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. ముందే సినిమా తీయడం కంటే 1-2 షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్లో పెడితే రెస్పాన్స్ని బట్టి మీకు అవగాహన ఉంటుంది. అలాగే ఎంత ఖర్చు అవుతుంది? ఐరా అడిగింది. యాక్టర్స్ని ఎక్కడి నుండి తెచ్చుకోకుండా మీకు తెలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టి తీస్తే తక్కువే ఖర్చు అవుతుంది. నేను ఎక్కడి నుండి తెచ్చుకోగలను చరణ్ గారు? మీ బావగారు అక్కగారిని యాక్ట్ చేయమనండి. మనకంతకంటే అందమైన జంట దొరుకుతుందా? బావ నీవే నా షార్ట్ ఫిలిం హీరో. నేనా? అవును, మీ ఇద్దరైతే బాగుంటుంది. తనకిష్టం ఉండదు. షార్ట్ ఫిలిం అంటే చిన్న పాత్రే, అక్క నేను ఒప్పిస్తాను. నీ ఇష్టం. ఐరా అక్కడి నుండి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది. శాన్విని అడిగింది. ఆమె అంగీకరించలేదు. ఐరా చరణ్ దగ్గరకు వచ్చింది. విషయం చెప్పింది. సరే, మీరే యాక్ట్ చేస్తే బాగుంటుందన్నాడు. నేనా? మీకే అచ్చు హీరోలా ఉన్నారు అన్నాడు చరణ్ ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ. సరే, నా దగ్గర కథ రెడీగా ఉంది. నా కథకు గాని డైరెక్షన్ గాని డబ్బులు వద్దు. మిగతా ఖర్చులన్నీ మీరే భరించండి. ఓకే చరణ్ గారు, నీ మనీ ఇస్తాను. అన్నీ మీరే అరేంజ్ చేయండి అని ₹1,00,000 చెక్ రాసి అతడి చేతిలో పెట్టింది. ఇది అడ్వాన్స్ మాత్రమే అన్నది. సరే ఐరా గారు, నేను వెళ్ళి రానా అన్నాడు. ఓకే. హీరో రెక్స్ గారు వెళ్ళనా? చరణ్ మాటలకు పకపక నవ్వేశారు రెక్స్. రెక్స్ నవ్వు రూమ్లో ఉన్న శాన్వికి వినపడింది. ఈ రోజెంత హుషారుగా ఉన్నాడో రెక్స్. రోజు ఇలా ఉండడు అనుకుంది మనసులో శాన్వి. 10 రోజులు గడిచాయి. ఈ 10 రోజుల్లో ఒక్కసారి కూడా రెక్స్ శాన్వి వైపు కళ్ళెత్తి చూడలేదు. నా వార్నింగ్ బాగానే పనిచేసింది అనుకుంది శాన్వి. వీరిద్దరు భార్య భర్తలేనా అనుకుంది ఐరా. చరణ్ షార్ట్ ఫిలిం తీయటం మొదలు పెట్టాడు. భార్య అలిగితే అనే పేరు మీద ఫిలిం తీస్తున్నాడు. రెక్స్ ఐరా హీరో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. రెక్స్ ఇంట్లోనే కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు.
రెక్స్ ఐరా మధ్య కొంత కెమిస్ట్రీ చూపించాడు. రెక్స్ కాస్త వెనక్కు తగ్గినా ఐరా చాలా ఇన్వాల్వ్ అయి యాక్ట్ చేస్తుంది. ఆ దృశ్యాలు చూసిన శాన్వికి ఐరా మీద కోపం వచ్చింది. అది యాక్టింగ్లా లేదు, నిజంగా చేస్తున్నట్టుగానే అనిపించింది. ఎంతైనా పరాయి మగవారితో ఆ హగ్గులు కిస్సులు అబ్బబ్బా చాలా డీప్గా చేస్తుంది. రెక్స్ ఏం తక్కువ కాదు. అలిగిన భార్యతో రొమాన్స్ చేస్తూ ఆమె అలకం తీర్చటం, చివరికి అలక తీరాక పూర్తిగా రొమాన్స్లో మునగటం. నిజంగా వారిద్దరూ భార్య భర్తలు అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ఆ మనస్సు ఈర్ష్యతో నిండిపోయింది. వాళ్ళు ఎలా ఉంటే నాకేమిటి అని మనసు చెబుతున్నాం. మగవాళ్లపై నా అభిప్రాయం కరెక్ట్. ఆడ దొరికితే చాలు వదిలిపెట్టరు. అతను అడిగేవాళ్ళు లేరు. ఆమెకు బుద్ధి ఉండనక్కర్లేదా? పెళ్లి కావలసిన పిల్ల మరీ అంతలా పడిపోవాల మగాడి మీద. అయినా నాకెందుకు ఇద్దరు ఎలా ఉంటే అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రెక్స్ రూమ్లో పడుకోవటం లేదు, హాల్లో పడుకుంటున్నాడు. ఓ గంట పోయాక కూతురు ఏడిస్తే మిల్క్ కలపటానికి కిచెన్లోకి వచ్చింది. గదిలో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ గొంతులు రెక్స్ ఐరా పడి పడి నవ్వుకుంటున్నారు. శాన్వికి వల్లు మండిపోయింది. కోపంతో ఐరా గదిలోకి వెళ్ళింది. ఐరా మంచం మీద పడుకుని ఉన్నది. రెక్స్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. శాన్విని చూడగానే సైలెంట్ అయిపోయారు. ఐరా, మీ బావకు ఆడవాళ్ళంటే పిచ్చి. నీకు బుద్ధి ఉండనక్కర్లేదా? నా రూమ్లో పడుకుందురా అంటూ ఐరన్ చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తన రూమ్కి లాక్కెళ్ళిపోయింది. శాన్వి చేష్టలకు విచిత్రంగా చూశారు రెక్స్. శాన్వి చేసిన పనికి ఐరాకు బాధ అనిపించింది. శాన్వి, రెక్స్ నా మేనత్త కొడుకు. అయితే అంతలా మీద పడాలా? మీద పడ్డమేమిటి? ఐరా, అతను నీకు బావే కావచ్చు, కానీ అతను మగాడు. మగాడైతే దగ్గర కూర్చొని మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు. నువ్వు పెళ్లి కాని పిల్లవు, కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇలా తీసుకుని వచ్చాను. అంటే నీకు మీ ఆయన మీద నమ్మకం లేదా? మగాడి మీద నమ్మకం లేదు. నిన్ను ప్రేమించాడు బావా, ఆ విషయం తెలుసా? ప్రేమిస్తే బావ నిన్ను ఎందుకు ప్రేమించాడు నాకు తెలుసు. వరసే కదా, నీవెందుకు చేసుకోలేదు? నీ పుట్టిన వెంటనే బావే నా భర్త అన్నారట అత్తయ్య మామయ్య. అలా చిన్నప్పటి నుండి నాకు బావంటే ఇష్టం, బావతో ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు నా పెళ్లి గురించి అడిగేటప్పటికీ నేను తన్ను అలా చూడలేదు అన్నాడట. ఇక ఆశ చావక నేనే బావని కలిసి అడిగాను. అందుకు బావ ఏమన్నాడో తెలుసా? నేను శాన్వి అని అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను ఒప్పుకుంటే ఆమె నా భార్య, తను ఇష్టపడకపోతే పెళ్లి చేసుకోను అన్నాడు. అతనికి నీపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుని వెంటనే అమెరికా వెళ్ళిపోయాను. బావ మనసులో నీవు తప్ప ఎవరికి స్థానం లేదు. అలాంటప్పుడు నీతో అంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నాడు? అంటే యాక్టింగ్లోనా? అది యాక్టింగ్, నిజం కాదు కదా. ఐరా, నీవు అబద్ధం చెబుతున్నావు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. నీవెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, నీ ఇష్టం. ఏదో ఒక రోజు బావ మంచితనం నీకు తెలుస్తుంది. పడుకో, చాలా టైం అయింది అని ముసుగు తనింది ఐరా. శాన్వి దొర్లుతుందే కానీ నిద్ర పట్టలేదు. పాపకు పాలు పట్టి నిద్ర పుచ్చింది. ఐరా చెప్పింది నిజమా? వారిద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేదా? అలా ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రలోకి జారుకుంది శాన్వి. ఆ మరుసటి రోజు శాన్వి నిద్ర లేచేటప్పటికే ఎక్కడికి వెళ్ళిపోయారు రెక్స్. తాను వంట చేసి డ్యూటీకి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లో రెక్స్ కనిపించలేదు. రాత్రి పడుకునేటప్పటికి కూడా రెక్స్ రాలేదు. అంటే నిన్న నా ప్రవర్తనకు కోపం వచ్చిందా? వస్తే రాని, నేనేం చేశాను? అతన్ని అనుమానించాను అనుకున్నాడా? శాన్వికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో ప్రమోట్ చేశారు. చాలా లైక్స్ వచ్చాయి. హీరో హీరోయిన్స్ బాగా యాక్ట్ చేశారని, డైరెక్షన్ సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి. అలాగే హీరో హీరోయిన్స్, డైరెక్టర్కు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసి ఐరా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందుకే ఓ హోటల్లో చిన్న పార్టీ కూడా ఏర్పాటు చేసింది. ఐరా ఆ సాయంత్రం అందరినీ పార్టీకి రమ్మని రెడీ చేసింది. శాన్వికి వెళ్ళాలని లేకున్నా బయలుదేరలేక తప్పలేదు. శాన్వి, నేను నా కారులో వెళ్తున్నాను, కొంతమందిని పికప్ చేసుకోవాలి, నీవు బాగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. శాన్వి డ్యూటీ నుండి వచ్చాక పాపను రెడీ చేసి తాను రెడీ అయింది. చాలాసేపటికి రెక్స్ ఇంటికి వచ్చాడు. వస్తూనే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. శాన్వి టీవీ చూస్తూ కూర్చుంది. ఓ అరగంట రెక్స్ రెడీ వచ్చాడు. శాన్వి చేతిలో ఉన్న పాపను ఎత్తుకొని ముద్దాడి
ఆమెకు ఇచ్చేసి వీధిలోకి వెళ్ళాడు. శాన్వి అతడి వెనక్కి వెళ్ళింది. ఆమె గుమ్మంలోకి వచ్చాక తలుపు తాళం వేసి కార్ దగ్గరకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. శాన్వి పాపనెత్తుకొని వెళ్ళి సీట్లో కూర్చుంది. రెక్స్ మాట్లాడకుండా బెల్ట్ పెట్టాడు. రెక్స్ కారులో ఏం మాట్లాడలేదు. అదొక పెద్ద హోటల్. పార్టీకి వచ్చిన వారు ఓ 20 మంది ఉంటారు. పార్టీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసింది ఐరా. అందరికీ థ్యాంక్స్ చెప్పింది. నెక్స్ట్ షార్ట్ ఫిలిం గురించి చెప్పాడు చరణ్. హీరోగా రెక్స్ పేరు అనౌన్స్ చేశారు. రెక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, చెయ్యను అన్నాడు. చాలాసేపు బ్రతిమలాడారు. ఒప్పుకోలేదు. చివరికి ఐరా చరణ్ అని ఫిక్స్ అయ్యారు. క్లాప్స్తో హాల్ అంతా మారుమోగింది. అందరూ భోజనం స్టార్ట్ చేయగానే పాప పేచిపెట్టింది. రెక్స్ పాపను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతడు వచ్చేటప్పటికి అందరు భోజనాలు ముగించారు. రెక్స్ అందరికీ చెప్పి బయలుదేరాడు. శాన్వి అతన్ని అనుసరించింది. నేను ఈరోజు చరణ్ గారింటికి వెళ్తున్నాను, రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. శాన్వి రెక్స్ పాపను తీసుకుని ఇంటికి వచ్చారు. శాన్వి యాపిల్ కోసి తెచ్చి రెక్స్ ముందు పెట్టింది. అతను తినలేదు. చాలాసేపు పాపతో ఆడుకొని నిద్రపోయాక కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకొని తాగి పక్క రూమ్లో పడుకున్నాడు. కాసేపు రెక్స్ గురించి ఆలోచించి పడుకుంది శాన్వి. ఆ మర్నాడు శాన్వి కూతురికి స్నానం చేయిస్తుంది. శాన్వి తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది రెక్స్కు. ఫోన్ స్పీకర్లో పెట్టాడు. బాబు, అల్లుడు గారు, రేపు మీ ఇంటికి మీ వదిన అన్నయ్య వస్తున్నారు. వదినంటే అర్థం కానట్టు అడిగారు రెక్స్. అదే శాన్వి అక్క బావ మీ ఇంటికి వస్తున్నారని చెప్పింది. అలాగేనండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మామయ్య గారు అందరు బాగున్నారా? కుశల ప్రశ్నలు వేశారు రెక్స్. అందరు బాగున్నారు, అమ్మాయికి చెప్పు అని ఫోన్ పెట్టేసింది. ఫోన్లో సంభాషణ విన్న శాన్వికి సంతోషం కలిగింది. అక్క మొదటిసారిగా తన ఇంటికి వస్తున్నందుకు. కానీ అమ్మ బావ వస్తున్నాడన్నది, బావ రావటం ఏమిటి? ఆలోచనలో పడింది శాన్వి. ఆ రోజు శాన్వి అక్క బావ వచ్చారు వర్షం తీసుకొని. వాళ్ళని చూసి శాన్వి చాలా ఆనందపడిపోయింది. రకరకాల వంటలు చేసి పెట్టింది. రెక్స్ హోటల్కి వెళ్ళి బిర్యానీ, స్వీట్స్, ఫ్రూట్స్, వర్షకు బొమ్మలు తెచ్చాడు. ఆఫీస్ పని మీద వచ్చాము, రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాము అన్నాడు శాన్వి బావ. ఉండమని ఎంత అడిగినా లీవ్ లేదు, ఇంకోసారి వస్తాము అన్నారు. శాన్వి బజార్కు బయలుదేరు, వారిద్దరికి బట్టలు కొనాలి అన్నారు రెక్స్. కార్ బావ తీసుకుని వెళ్ళటం వల్ల ఇద్దరు బైక్ మీద వెళ్లారు. బైక్ స్పీడ్గా వెళ్తూ ఉంటే భయం వేసింది శాన్వికి. మెల్లగా రెక్స్ నడుం పట్టుకుంది. ఆమెలో వచ్చిన మార్పుకు కాస్త ఆశ్చర్యపోయారు రెక్స్. కాసేపు ఏడిపించాలనిపించింది అతడికి. అందుకే బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి మధ్య మధ్యలో జెలక్స్ ఇచ్చేవాడు. శాన్వి అతడు డ్రైవింగ్ చూసి భయపడిపోయింది. కానీ తప్పదనుకొని అతని గట్టిగా అత్తుకుపోయి కూర్చుంది. ఆమె భయం చూసి నవ్వొచ్చింది అతడికి. శాన్వి అక్కకు చీర, బావకు డ్రెస్సు, వర్షకు ఫ్రాక్స్ కొన్నది. రెక్స్ బిల్లు పే చేస్తుంటే తనే కార్డు ఇచ్చేసింది. ఈ పొగరు మాత్రం ఇంకా తగ్గలేదు అనుకున్నాడు. ఐరా ఇంటికి వచ్చింది. అందరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అక్క బావ ఎలా కలిశారు, ఎప్పుడు కలిశారు? అక్కను అడగాలంటే అసలు కుదరడం లేదు. అక్క చాలా సంతోషంగా కనిపించింది. అంతేకాదు అక్క బావ చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఇది ఎలా జరిగింది? ఇద్దరు విడిపోయి 6 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎవరైనా కలిపారా, లేక వీళ్ళిద్దరు మనసు మార్చుకొని కలుసుకున్నారా? అక్క బావని ఎలా క్షమించింది? రకరకాల ప్రశ్నలు ఆమెను దొలిచివేస్తూ ఉంటే ఇక ఆగలేక అక్క సమీరాను డాబా మీదకు తీసుకువెళ్ళింది. ఏమిటి, ఎక్కడికి తీసుకువచ్చావు? అక్క, బావ మన ఇంటికి వచ్చాడా? అమ్మ చెప్పలేదా? చాలా స్టోరీ జరిగిందే. ఏమిటంటే స్టోరీ, ఒకరోజు మా బ్యాంకుకు ఓ దేవత వచ్చింది. దేవత ఆశ్చర్యంగా చూసింది అక్కన్ శాన్వి. అవును, ఆమె నా పాలిట దేవతే. ఆమె ఎవరనుకున్నావు? ఎవరితోనైతే మీ బావ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకున్నాను ఆమె. తానే నన్ను గుర్తుపట్టి పలకరించింది. ముక్తసరిగా మాట్లాడాను. మీ బావ బాగున్నాడన్నది. మాట్లాడలేదు. సాత్విక్ వల్లే తన పెళ్లి జరిగిందని, మా ఇంట్లో నా ప్రేమను ఎవ్వరూ ఒప్పుకోలేదని, నిన్ను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న సమయంలో సాత్విక్ నన్ను ఓదార్చి మా ఇద్దరికి ధైర్యం చెప్పి పెళ్లి చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మమ్మల్ని మా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు.
ఇప్పుడు నేను నా భర్త సుఖంగా పిల్లా పాపలతో ఉంటున్నామంటే దానికి సాత్విక్ కారణమని, సాత్విక్ లాంటి మంచి మనసులు ఈ లోకంలో ఏ కొద్ది మందో ఉంటారని చెప్పింది. ఆ తర్వాత సాత్విక్ను నేను ఇంతవరకు కలవలేదు. తన అడ్రస్ దొరకలేదు. ఫేస్బుక్లో కూడా ప్రయత్నించాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను మా ఆయన ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాం అని చెప్పింది. ఆ మాటలు విన్నాక నాకు చాలా బాధ కలిగింది. ఇంత మంచి భర్తనా నేను కాదనుకున్నది. సాత్విక్ ఆ రోజు ఈమెను హక్ చేసుకున్నది ఓదార్చడానిక. ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. చూసినంత మాత్రాన, విన్నంత మాత్రాన నమ్మేయకూడదు. పూర్తిగా నిజ నిజాలు తెలుసుకోవాలి. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో అంటే చాలా బాధపడ్డాను. ఎలాగైనా మీ బావని కలుసుకుని క్షమాపణ చెప్పాలనుకున్నాను. చివరికి అడ్రస్ సంపాదించి వెళ్ళాను. నన్ను నా కూతుర్ని చూడగానే తను నవ్వుతూ పలకరించాడు. సారీ చెప్పాను. ఇందులో నా తప్పు కూడా ఉంది సమీరా అన్నాడు. నీవు నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే నేను నీకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. నేను అలా చెయ్యలేదు. నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు అని నీపై కోపంతో ఉండిపోయాను. ఎప్పటికప్పుడే వచ్చి నా కూతుర్ని చూడాలి అనిపించిన పట్టుదలతో రాలేకపోయాను. అందుకు నీవే క్షమించాలి సమీరా అన్నాడు. అలా ఇద్దరం కలిసాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాము. మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళలో కొంతమంది ఉంటే మగజాతంతా చెడ్డదనుకోవడం ఆడవాళ్ళ అవివేకం. వాళ్లకు మనలాంటి మనసు ఉంటుంది. ఇక సెక్స్ విషయానికి వస్తే ఇద్దరికి కావాలి. ఆడవాళ్ళు బయటపడరు, మగవాళ్ళు బయటపడతారు. ఆ తెలియక మగవారికి ఆడదంటే పిచ్చి అని అనుకుంటాము. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది కదా. చాలా సంతోషం అక్క, మీ ఇద్దరు కలిశారు, సుఖంగా ఉన్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి? నీ సంగతేమిటి? మర్దిగారిని బాగా చూసుకున్నావా? నీ తిక్కతో ఇబ్బంది పెడుతున్నావా? అదేం లేదక్కా. సరే కిందకు వెళ్దాం రామ్, భోజనానికి లేట్ అవుతుంది. ఇద్దరు కిందికి వెళ్తూ ఉంటే సాత్విక్ చూశాడు. ఏమిటమ్మా మరదలా, అక్క చెల్లెలు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు, అవేవో మాకు చెబితే వింటాము అన్నాడు. శాన్వి నవ్వి ఊరుకుంది. భోజనాలు పూర్తయ్యాక శాన్వి పాపను నా దగ్గర పడుకోబెట్టుకుంటానే అంటూ పాపను గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. శాన్వి రెక్స్ హాల్లో పడుకున్నారు. తెల్లారాక సమీర వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. శాన్వి రెక్స్ గురించి ఆలోచిస్తుంది. తను నన్ను ఇష్టపడ్డాడు, ఆ విషయం నాకు చెప్పాడు. పెళ్లికి నేను అంగీకరించకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడించి అమ్మ వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇందులో అతడి తప్పేమిటి? నాకు ఇష్టం లేదు అంటే ఇలా చేశారని కోపం వచ్చింది. అది కాక నాకు ఇష్టం లేకుండా తల్లించేశాడు. అది నాకు నచ్చలేదు. అందుకే నేను సుఖపడ్డం లేదు, అతన్ని సుఖపెట్టడం లేదు. ఇందులో నా తప్పుందా అతడి తప్పుందా? నేను అతన్ని ఎందుకు క్షమించలేకపోతున్నాను? ఎంతైనా అతడు నాకు తాళి కట్టిన భర్తే కదా, నా బిడ్డకు తండ్రే కదా. అక్క జీవితాన్ని చూశాక మగవాళ్లపై అయిష్టత కలిగింది. అందుకే అతన్ని ఇష్టపడలేకపోతున్నాను. రెక్స్ మంచివాడే, నా మీద ఎప్పుడూ చిరాకు పడలేదు. ఆ రోజంటే తాగాడు, అందుకే అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది శాన్వి. ఆ రోజు ఐరా ఉదయాన్నే లేచి తయారైంది. శాన్వి, నేను 1 వీక్ వరకు రాను, షూటింగ్ ఉంది, చరణ్తో వెళ్తున్నాను అని బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయింది. రెక్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శాన్వికి నీరసంగా అనిపించి డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయింది. రెక్స్ శాన్వి అసిస్టెంట్కి ఫోన్ చేసి రోజు శాన్వి ఏం చేస్తుంది, పాప ఏం చేస్తుంది అని అడుగుతాడు. అలాగే ఆ రోజు ఫోన్ చేస్తే మేడం రాలేస్తారన్నది, ఎందుకంటే చెప్పలేస్తారన్నది. రెక్స్కి కంగారు అనిపించి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఉయ్యాల్లో పాప ఏడుస్తూ కనిపించింది. శాన్వి నిద్రపోతుంది. పాప కన్నం కలిపి తినిపించి నిద్రపుచ్చాడు. శాన్వి ఇంకా లేవలేదేమిటి ఆ నుదుటిపై చెయ్యి వేసి చూశాడు. వళ్ళు వేడిగా కాలిపోతుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చాడు. ఇది వైరల్ ఫీవర్, 5 రోజులు ఉంటుంది అని ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ రాసిచ్చి వేసుకోమన్నాడు. రెక్స్ బయటకు వెళ్ళి మెడిసిన్స్ తీసుకువచ్చాడు. టాబ్లెట్ వేశాడు. శాన్వి నీరసంగా పడుకుంది. పాప పనులన్నీ తానే చూసుకున్నాడు. బార్లీ మజ్జిగ చేసి ఇచ్చాడు. అలా అన్నీ తానే అయి ఇద్దరిని చూసుకున్నాడు. 5 రోజులకు శాన్వికి జ్వరం తగ్గింది. మీ ఆయన నిన్ను బాగా చూసుకున్నాడమ్మా
అందుకే జ్వరం తగ్గిపోయింది అన్నాడు డాక్టర్ గారు నవ్వుతూ. ఇప్పుడు శాన్వి లేచి తిరుగుతుంది. రెక్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంది. కానీ రెక్స్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వారం గడిచింది. ఐరా వచ్చింది. రెక్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శాన్వి ఇంట్లో ఉండిపోయింది. ఐరా ఇల్లు సర్దింది. శాన్వికి భోజనం పెట్టి తిను అన్నది. చరణ్ వచ్చాడు. డైరెక్ట్గా ఐరా రూమ్లోకి వెళ్ళిపోయాడు. శాన్వి పాపను పక్కలో పడుకోబెట్టుకుని నిద్రపోతుంది. పాప ఏడిస్తే పాలు కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది. చరణ్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. ఐరా అతని ఒళ్ళు తల పెట్టుకుని కబుర్లు చెబుతుంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక విలువైన జ్ఞాపకం, చరణ్ అన్నాడు. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరినైతే వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ, ఐరా అంటుంది. అతడు ఆమె చేతిని ముద్దరాడు. ఆ దృశ్యాన్ని చూసిన శాన్వి అక్కడి నుండి పాలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా? ఈ విషయం రెక్స్కి తెలుసా? నేను ఎలా చెప్పగలను? చూద్దాం, ఐరా చెబుతుందేమో అనుకుని ఆలోచిస్తూ ఉంది శాన్వి. శాన్వి, బయటికి వెళ్తున్నాము, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, డిన్నర్ చేసి వస్తాము, ఐరా చెప్పింది. వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఐరా చరణ్ పెళ్లి చేసుకుని దండలతో వచ్చారు. రెక్స్ ఆశ్చర్యపోయాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే దగ్గరుండి నేనే చేసేవాణ్ణి కదా అన్నాడు. మాకంత టైం లేదు బావా, అందుకే చేసుకున్నాము, సాయంత్రం పార్టీ ఇస్తున్నామన్నది. ఆల్ ది బెస్ట్ అన్నారు రెక్స్. కాలం తన పని తను చేసుకుని పోతుంది. షార్ట్ ఫిలిం పూర్తి చేసి ఐరా చరణ్ ఇద్దరు అమెరికా వెళ్లారు. రెక్స్ మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. పాపను నిద్ర పెట్టిన శాన్వి రెక్స్ పక్కన మంచం మీద పడుకుంది. ఆశ్చర్యంగా చూశారు రెక్స్. అందరూ సైలెంట్ అయ్యారు. మనం ఇంకా ఇలాగే ఉందామా అంటూ కన్ను గీటింది శాన్వి. అర్థం కానట్టు చూశారు రెక్స్. అర్థం కాలేదా? అన్నాడా అమాయకంగా. ఆమె అతడి దగ్గరగా జరిగి ఇద్దరికి దుప్పటి కప్పింది. ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకున్నారు రెక్స్. శాన్వి అతడికి మరింత దగ్గరగా జరిగి అతడి పెదాలను తన పెదవులతో చుమ్మించింది. వారిద్దరు ఆ సమయంలో సంపూర్ణ సెక్స్ అనుభవించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.